వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. భారత వాయుసేనకు చెందిన స్క్వాడ్రన్ లీడర్ భావనాకాంత్ అరుదైన ఘనత సాధించారు. ఈమె అత్యంత కఠినమైన ప్రతిష్టాత్మకమైన ఐఏఎఫ్ ఫైటర్ కంబాట్ లీడర్ ఎఫ్సిఎల్ కోర్సును పూర్తి చేసి దేశంలోనే తొలి లేడీ టాప్ గన్గా నిలిచారు. గ్వాలియర్లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ టీఏసీడీఈ నుంచి భావన ఈ అర్హత సాధించారు. దీన్ని అమెరికా నావికాదళానికి చెందిన ప్రసిద్ధ టాప్ గన్ కోర్సుతో పోలుస్తారు. వైమానిక దళంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచే ఫైటర్ పైలట్లలో 1% అంటే 100లో 1 మంది మాత్రమే ఫైటర్ కంబాట్ లీడర్ ఎఫ్సిఎల్ కోర్సు శిక్షణకు ఎంపికవుతారు. చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 ఆగస్టు 7న నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. వయసు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏడాదికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 మంది నేత కార్మికుల కుటుంబాల ఖాతాల్లో 179 కోట్ల రూపాయలు జమ చేశారు. భారత చెస్ స్టార్ ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్లిట్జ్ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచారు. 2026 ఆగస్టు 7న సెయింట్ లూయిస్ అమెరికాలో జరిగిన ర్యాపిడ్లో 12 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్న ప్రజ్ఞానంద బ్లిట్జ్లో కేవలం ఒక్క గేమ్ మాత్రమే చేజార్చుకొని 18 రౌండ్లలో 11.5 పాయింట్లు సాధించాడు. ఇక మొత్తంగా 23.5 పాయింట్లతో భారత గ్రాండ్ మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.